ఉంటే మీ ద్వారా జిల్లా ప్రధానికానికి ఆ ప్రాంత ప్రజలకు కానీ ఏమైనా మెసేజ్ కావాలని మీరు కోరుకుంటే ఏదైనా కోరుకుంటే ఇంకేమైనా కమ్యూనికేట్ గ్యాప్ ఉంటే మీరు ఎవరైనా అడిగితే దానికి సమాధానం చెప్తాం. ఇందాక జరిగిన సమావేశంలో నిన్నటి జరిగిన సమావేశంలో వచ్చి 48 గంటలని చెప్పడం జరిగింది. ఇందాక జరిగిన సమావేశంలో కూడా డిస్కస్ చేసి రేపు సాయంత్రంకి 48 గంటలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన సాంకేతిక ఇందాక చెప్పిన ఇద్దరు కమిటీ మెంబర్స్ ఢిల్లీ నుంచి వచ్చిన వారు కానీ లేదు స్థానికంగా ఉన్న మెంబర్స్ అందరూ కూడా దాన్ని పరిశీలిస్తున్నారు. రేపు ఉదయానికి వచ్చి ఒక క్లారిటీ వస్తుంది. వచ్చిన తర్వాత ఆ విషయాన్ని మరి ప్రజలందరికీ తెలియజేస్తాము. ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయవలసిన అవసరం ఉందా లేదు రేపు సాయంత్రం కల్లా మళ్ళీ అందరూ ఇంటికి చేరవచ్చు అనేది రేపు ఇన్ఫామ్ చేస్తాము. అది కానీ ఏదైతే నిన్నటి రోజున చెప్పామో 48 గంటలు 48 గంటలు దాన్ని ఏదైతుందో అది కొనసాగుతుంది. దయచేసి 5 గ్రామాల వరకు ప్రజలు మాత్రం అక్కడికి వెళ్ళొద్దు. మిగతా వారు మాత్రం పర్వాలేదు యథాతథంగా వారి జీవనం వారు ఎవరైతే ఇంతకుముందు ఎలా ఉందో అలా కొనసాగించవచ్చు. ఏదైతే మీరు చెప్తున్నట్టు మీరు అనేది ఇంతకు ముందే ప్రభుత్వం ఆలోచన చేసింది. ఒక దీర్ఘకాలిక ప్రణాళికగా ఈ ప్రాంత ప్రజలకు వచ్చి ఈ జరిగిన ఈ విషవాయు వల్ల ఏమైనా జరుగుతాయా ఏం జరుగుతుందో ఒక అధ్యయనం కూడా జరుగుతుంది. దాని మీద పర్మనెంట్గా ఒక మెడికల్ టీంని కూడా కాన్స్టిట్యూట్ చేసి వేయడం జరిగింది. టెక్నికల్ టీంని కూడా వేయడం జరిగింది. దాని జరిగిన తర్వాత ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు కానీ దీర్ఘకాలంగా కానీ వచ్చేటట్టు ఉంటే దాని మీద ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ ఏ విషయం దీనికి రిలేటెడ్గా ఉన్న ఏ సమస్య ఆరోగ్య సమస్య వచ్చినప్పటికీ కూడా అవన్నిటి కూడా వెంటనే త్వరితగతంగా అటెండ్ అయ్యి వాటిని క్యూర్ చేయాలని చెప్పేసి ఇందాక జరిగిన సమావేశంలో కూడా నిర్ణయం తీసుకున్నాము. ఆ విషయం ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచన చేసి ఇమ్మీడియట్గా మా అందరికి కూడా ఇన్ఫామ్ చేశారు. అది కూడా చెప్పమన్నారు. అది ఆ కార్యక్రమం చేయమన్నారు. ఆ కార్యక్రమంలో టీం కూడా కాన్స్టిట్యూట్ చేశాం. అంటే దురదృష్టం. ఇప్పుడు మొన్నటి రోజు 7వ తారీఖున ఉదయం సంఘటన జరిగింది. మనం అందరం చూస్తాం. ఏదైతే ఎల్జీ పాలిమర్స్ ఉందో ఆ కంపెనీ దాంట్లో వచ్చి విషవాయువు రావడం, ఆ దురదృష్టం వల్ల వచ్చి ఆ వాయువు వల్ల వచ్చి 12 మంది చనిపోవడము, 500 మంది హాస్పిటలైజ్ అవ్వడము వాళ్ళందరం చూస్తున్న ప్రక్రియ తెలుసు. జరిగిన తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా జరిగిన 5 నిమిషాల్లోనే ఎంతో అందరూ కూడా ఒక కలెక్టివ్గా దానికి వచ్చి దానికి అప్రమత్తమై అక్కడ అటెండ్ అయ్యి ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ కూడా మనం 12 మందిని ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఆ కంపెనీకి కూడా ఏదైతే ఉందో ఏదైతే లాక్డౌన్ వచ్చిందో కరోనా వచ్చిందో ఈ నేపథ్యంలో వచ్చి 40 రోజులుగా ఆ కంపెనీ మూసి ఉండడం వల్ల వారికి మెయింటెనెన్స్కి వచ్చి వాళ్ళు అడిగిన 45 మంది పాసులు కావాలని అడిగినప్పటికీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు చేసిన అలసత్వం వల్ల వారి నెగ్లిజెన్స్ వల్ల ఏదైతే అక్కడ పారామీటర్స్ టెక్నికల్ పారామీటర్స్ ఏమున్నాయో వాటిని మెయింటైన్ చేయడం వల్ల ఇది దొరకడం జరిగింది. ఇది అందరికీ కూడా వాస్తవం, అందరికీ తెలుసు. దాని మీద వచ్చి వెంటనే ప్రభుత్వం వచ్చి ఒక హైపర్ కంపెనీని కూడా ముఖ్యమంత్రి గారు వచ్చి పరిశీలించి అందరితో మాట్లాడి ఒక కంపెనీని కూడా వేశారు. చంద్రబాబు నాయుడు అంటారు ఐఏఎస్ ఆఫీసర్లు వేస్తే అది సరిపోద్దా, అది వాళ్ళకి ఏం తెలుసు అని అంటాడు. అసలు చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాడు, అతను ముఖ్యమంత్రి పదవి చేశాడు. ఏదైనా ఒక కమిటీ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు ముందు అధికారులతో వేస్తూ కమిటీ కాన్స్టిట్యూట్ ఇచ్చిన టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటి చదువుకోవాలి. మీకు తెలియకపోతే పక్క వాళ్ళు వచ్చి ఏం చేశారు, టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం పెట్టారు, ఏమున్నాయి అని అడగాలి. అడిగి ఆ తర్వాత వచ్చి వాళ్ళు వచ్చి కామెంట్ చేస్తే పర్వాలేదు. ఆయన తందాన అంటే ఆయనతో వచ్చిన కమిటీ సభ్యులు అచ్చెన్నాయుడు కంపెనీ వచ్చి వీళ్ళు వచ్చి తందాన అనుకుని ఆయన మాట్లాడతారు. ఇదిగోండి ఇది జీవో. ఒక్క నిమిషం నీరవ్ కుమార్ ప్రసాద్ ఐఏఎస్తో నుంచి చైర్మన్ చేసిన 5 మెంబర్లు వేశారు. కార్తిక్ బలన్ ఐఏఎస్ అండ్ వినయ్ చంద్ ఐఏఎస్, ఆర్కే మీనా ఐపీఎస్, వివేక్ యాదవ్ ఐఏఎస్. వీళ్ళు ఐఏఎస్ వేశారు. 5 టైమ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇవే ఇచ్చారు. దీంట్లో క్లియర్ కట్గా ఉంది. అందులో 7వ పాయింట్, టు ఎన్షూర్ క్వాలిటీ ఇన్పుట్స్ ఆఫ్ ద హైయెస్ట్ స్టాండర్డ్స్ బై ఎక్స్పర్ట్స్
on the matter of measures to be taken to avoid occurrence of such an incident in the future. The chairman of the committee shall be empowered to co-opt any individual organizations of national, international reputation. ఇంకేంటి అంటే ఎవరినైనా ప్రపంచంలో ఎక్కడున్నా దేశంలోనే కాదు రాష్ట్రంలో కాదు ఎవరినైనా సరే మీరు సలహా సంప్రదింపులు తీసుకొని వాళ్ళని కోఆప్ట్ చేసుకొని దీనికి జరిగిన సంఘటన పట్ల కానీ లేదు ఫ్యూచర్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండడానికి అవసరమైన చర్యలు తీసుకోమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చింది. ఎవరు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నా నేను ముఖ్యమంత్రి ఉన్నా ఎవరున్నా చేసే పని అదే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి తక్షణమే స్పందించి తెల్లవారుజామున 3 గంటల నుంచి జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా ఆయన వచ్చి చేస్తుంటే హైదరాబాద్కి పరిమితమై జూమ్లో వచ్చి మాట్లాడుతూ ఇది వచ్చి విమర్శలు చేస్తుంటే ఏం మాట్లాడతాము? ఎందుకంటే ఇది ఇచ్చారు, ఈయన ఇంకో మాట్లాడుతున్నాడు. ₹1 కోటి ఇచ్చారు, ₹1 కోటి ఏం సరిపోద్ది, ప్రాణాలకు వచ్చి ₹1 కోటి కడతారా ఇది మాట్లాడుతున్నాడు. గెయిల్లో ఒక సంఘటన జరిగింది 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన మరుక్షణమే గెయిల్లో ఒక సంఘటన జరిగింది. జరిగితే అక్కడ ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు పోతే నువ్వు ఇచ్చిన కాంపన్సేషన్ ఎంత? 25 లక్షలు. 25 లక్షల రూపాయలు వచ్చి గెయిల్ది, 3 లక్షల రూపాయలు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, 2 లక్షల రూపాయలు వచ్చి మళ్ళీ ఏముంటుంది అది చనిపోతుంది సార్ కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 లక్షలు. మరి ఏమైంది ఆ రోజు ప్రాణం ఖరీదు వచ్చి 25 లక్షలా? ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా మా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి డిమాండ్ చేస్తే ఏం మాట్లాడావు అంటే ఏం మాట్లాడతారు? మేము ప్రాణం ఖరీదు ₹1 కోటి, మేము ప్రాణం ఖరీదు కట్టలే. ప్రాణం ఖరీదు కాదు, ప్రాణానికి ఖరీదు లేదు, తీసుకురాలే. ఈ మాట వచ్చి సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి చెప్పారు. మానవ ప్రాణాన్ని మనం విలువ కట్టలేము, అయినప్పటికి కూడా ₹1 కోటి వచ్చి ఇద్దాము. దీనివల్ల ఆయా పరిస్థితులు భయం రావాలి, ఆ పరిస్థితులు ఇంకోసారి ఇలాంటి అలసత్వాలు జరగకూడదు, ఇలాంటి కార్యక్రమాలు చేయకూడదు అని చెప్పారు. మరి ఏంటి నాలో ఆలోచన? ఏం కావాలి మీకు? ఏం ఆశించి మీరు ఈ కార్యక్రమాలు చెప్పండి. ఇవాళ అయింది, వచ్చారు హాస్పిటల్లో వచ్చి పేషెంట్లందరినీ కూడా ట్రీట్ చేశారు, చూశారు, వచ్చారు, చేశారు. ఏమనంటే ఆ కంపెనీ తాలూకా ప్రతినిధులు వచ్చి ముందు వచ్చి ఎయిర్పోర్ట్కి వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళకి వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చి అప్పుడు ఇక్కడికి వచ్చారన్నారు. మీ అందరూ ఉన్నారా? ఆయన ఇక్కడ మీటింగ్లోనే ఎక్కడున్నారు కంపెనీ ప్రతినిధులు ఎక్కడున్నారు అంటే లేదు కంపెనీలో ఉన్నారండి, ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారండి, అవి పిలిపించండి అని చెప్పి అందరి ముందే పిలిపించారా లేదా? ఇది వాస్తవం కదా? మీ సోదరులందరూ మీకు తెలియదా? మీ అందరూ చూసారా లేదా? మీరైనా కనీసం అడగాలి కదా చంద్రబాబు నాయుడిని, వచ్చిన ఆ తాపేదారుల తొత్తుల్ని అలా అడగాలి కదా. మేము ఉన్నామండి ఆయన ఎక్కడున్నారు కంపెనీ పెద్దలు వేరే అడిగారా లేదా? అడిగి పిలిపించారని చెప్పి వాస్తవం కదా. ఇది ఏం మాట్లాడతారు అంటే ఏదో ఒకటి మాట్లాడితే ఏదో బురద జరుగుతుంది. ఏంది ఇంత ఇలాంటి దురదృష్టమైన దుస్సంఘటన జరిగినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం ఇంత అప్రమత్తమై ఇంత చాచక్యంగా ఇంత ఎఫెక్టివ్గా ప్రజలను ఆదుకోవడానికి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అంత దయాత హృదయంతో ఇలాంటి రిలీఫ్ ఇలాంటివి ఇచ్చి ఇంత సక్సెస్ఫుల్గా మరి జరగడం ఇది తట్టుకోలేక వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఫెయిల్ అయిపోవాలి, ప్రభుత్వం మిజరబుల్గా ఇది పోవాలి. వాళ్ళ కోరిక కావచ్చు అది, కానీ మా కోరిక మాత్రం మా కోరిక వచ్చి ప్రభుత్వం ఫెయిల్ అయిపోవాలని, ప్రజలకు నష్టం జరగాలని, అందరూ ఇబ్బంది పడాలని తెలుగుదేశం పార్టీ కోరుకోవచ్చు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచన ఇలాంటి దుస్సంఘటనలు ఎక్కడా జరగడానికి వీల్లేదు. ఒకవేళ ఏదైనా జరిగిన పక్షంలో వారికి ఎప్పుడు కూడా జీవితంలో అయ్యో పాపం అనే పరిస్థితి లేకుండా వాళ్ళకి మంచి జరగాలి అని ఆ నష్టానికి వచ్చి ఎప్పుడు నష్టం గురించి మళ్ళీ ఆలోచించకుండా అలాంటి పరిష్కారాన్ని వాడు కనుగొనాలి, ఆ కార్యక్రమం చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం.
ఇందాక చూశాను, ఇందాక ఏదో ఎవరో వచ్చినాడు అనుకుంటాను, ఎవరు మాట్లాడుతున్నారు. మంత్రులు ఇక్కడ ఉన్నారు, ఏమైనా వెళ్ళారా, ఎక్కడ షెల్టర్ చూసారా, ఎక్కడ చేశారా, ఎక్కడ చెప్పండి. ఏంటి ఇక్కడ 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 జరిగింది ఇష్యూ, ఇక్కడ జరిగింది ఇష్యూ ఎప్పుడు జరిగింది? 4 రోజులు అయింది. వచ్చినాడు ఎంత రోజులు ఉన్నాడు ఇక్కడికి? ఎన్ని కిలోమీటర్లు ఉన్నాడండి? చెత్తగా అయ్యన పాదులు వచ్చి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాడండి? లేకపోతే పక్కన ఉన్న రాజప్ప వచ్చి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాడండి? ఎందుకు రాలేదు? ఎందుకంటే స్పందించలేదు అంటే మా నాయకుడు వచ్చి చెప్పి నువ్వు వెళ్ళి చూడని రాలేకపోతున్నావు, నేను వచ్చి క్వారంటైన్లో ఉన్నాను, అక్కడ ఉన్నాను హైదరాబాద్లో, నాకు ఈ ప్రజలు నా ప్రాణం ముఖ్యం అని అక్కడ కూర్చొని ఇప్పుడు వచ్చి కబుర్లు చెప్తాను. ఇప్పుడు అదేదో స్వామి చెప్పినట్టు వచ్చి అయిపోయిన తర్వాత వచ్చి ఇప్పుడు 3 రోజుల తర్వాత చాలా తప్పు. ప్రతిపక్షం బాధ్యత, ప్రతిపక్షం రాజకీయాల్లో అధికారం ఉండొచ్చు, అధికారం పోవచ్చు. కానీ ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు, ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక సంఘటన బాధ్యత ఒక రాజకీయ పార్టీగా దాని మీద స్పందించాలి, దాని గురించి ఆలోచించాలి. ఏమంటే నేను వచ్చి కేంద్రానికి వచ్చి నేను లెటర్ రాశాను, ముఖ్యమంత్రి గారు వచ్చి అసలు బాధ్యత లేదు, బాధ్యత గల ముఖ్యమంత్రి కాబట్టే, ఒక మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే, ప్రతిదీ క్షుణ్ణంగా ఆ మనసు పెట్టి మాట్లాడతాడు కాబట్టే తెల్లవారుజాము జరిగిన సంఘటన జరిగిన దగ్గర నుంచి గంటకి అందరితో మాట్లాడుతూ ప్రత్యక్షంగా వచ్చి దీనికోసం ఆలోచన చేసి ఒక సాక్షాత్తు ఎప్పుడైనా సరే చీఫ్ సెక్రటరీని, అధికారి యంత్రాంగం చీఫ్ సెక్రటరీని ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జరిగిందా? ఓ 3 రోజులు అక్కడే ఉండి పర్యవేక్షించి ఆ సంఘటన పరిష్కారం చేసుకొని మీరు రండి ఇంటికి అని చెప్పడం జరిగిందా? ఇప్పుడు మంత్రులు అంటే మా రాజకీయాల్లో మాకు తప్పు, ఎందుకంటే ప్రజలతో మేము తిరగాలి, ప్రజలతో ఉండాలి, మమ్మేకం అవ్వాలి, చేయాలి కాబట్టి కానీ కేంద్రంలో చీఫ్ సెక్రటరీ ఎప్పుడైనా పెట్టారా? చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమం ఎప్పుడైనా చేశాడా? ఎంతసేపు సొల్లు చెప్పుకొని, ఎంతసేపు ఆత్మ చేసుకొని ఇవాళ వచ్చి మాట్లాడతాడు ఆయన. ఏమిటండి ఈ వ్యవహారం? నాకు అర్థం అవ్వట్లేదు. ఇది ఏదేమిటికి కూడా ఇంకేమున్నాయో చెప్పండి. ఏంటి కంపెనీ మీద పెట్టిన కేసులు, ఇవాళ పెట్టిన కేసు అది ఎఫ్ఐఆర్ అనేది ముందు నిజంగా జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ వేస్తారు, కానీ అది ప్రాథమిక కేసు, అది సెక్షన్. తరువాత ఏదైతే కమిటీ రిపోర్ట్ వస్తుందో ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని తాలూకు అప్పుడు దాని తర్వాత వైఫల్యాలు అవన్నీ చూసిన తర్వాత దాని ఆల్టరేషన్ జరుగుతాయి. ఎవరిని సమీక్షించేది లేదు, ఉపేక్షించేది లేదు. ఇవాళ వచ్చిన కమిటీ సభ్యులు చెప్తున్నారు, అమ్మమ్మో ఈ కంపెనీ వచ్చి ఇక్కడే ఉంచేస్తారంట, కంపెనీని ఎత్తేస్తారంట, కంపెనీ తీసేస్తారంట, కంపెనీని మూసేస్తారట అని. కంపెనీ తీయడం కానీ ముయ్యడం కానీ దాంతో ఏదైతే ఒక టెక్నికల్ కంపెనీ, ఎక్స్పర్ట్స్ కంపెనీని వేసామో, ఒక ప్రాథమిక విచారణ కోసం ఒక కమిటీని వేసామో, ఆ కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంతవరకు కూడా ఏది కూడా దాన్ని ప్రారంభిస్తామనే సమస్య అసలు ఉత్పన్నం కాదు. ఆ రిపోర్ట్ రావాలి. ఇది పరిస్థితి. ఎంతసేపు ఎలా మాట్లాడతారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడికి 16 అలవాటు, వచ్చినప్పుడు వచ్చేది అలవాటు చేసేయడం, డమ్మా పుసుకొని ఇదన్నో హడావిడి చేసి మీడియా పట్టుకుని వాళ్ళు పట్టుకుని వీళ్ళు పట్టుకుని చేసేయడం, ఈ టైపు అలా అనుకుంటున్నాడు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఏదో సంఘటన జరిగిందని చెప్పి 6 గంటలు హడావిడి చేసేసి ఆ మన్నాడు వచ్చి ఏదో అది ఇది అని చెప్పి 3వ రోజు మరిచిపోయే వ్యక్తి కాదు. ఇది 2-3 రోజుల్లో ఆ సమస్య గురించి అందరితో కనిపించేది కాదు. డ్రామాలు ఆడటం, నాటకాలు ఆడటం, ఈ అలవాట్లు వచ్చి జగన్మోహన్ రెడ్డికి లేవు. ఆయనకు తెలిసింది ఒకటే, వాస్తవాలను ఇచ్చి వాస్తవతతో ముందుకెళ్ళాలని. సమస్య వస్తే సమస్య పట్ల, ఆ పరిష్కారం పట్ల సాంకేతిక పరంగా ఆలోచన చేస్తూ దాంట్లో ఎంతటి వారు అందులో ఇన్వాల్వ్ అయినా సరే ఉపేక్షించకుండా దృఢ నిశ్చయంతో కార్యక్రమానికి చేయాలని తలంపున్న వ్యక్తి. అంతేగాని 2-3 రోజుల్లో ఏదో అడావిడి చేసి వెళ్ళిపోయిన వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు లాగా. ఇది అందుకనే ఆ పట్టుదలతోనే ఇవాళ ఒకటి కోటి కంపెనీ వేసుకుని
ఎట్ ఏ టైం అన్నాళ్ళు అన్నీ రావు. ఒకదాంతో ఇంకా ఏదైనా మరుపులు చేస్తే ఏదైనా మర్చిపోతే ఆ మర్చిపోయినా ఇంకా మళ్ళీ దాన్ని చదివి తీసుకోవాలి. అంటే దాన్ని మళ్ళీ ఇన్వాల్వ్ చేస్తూ దాన్ని ఇంకోటి చేస్తూ ఒకటి కోసం. ఎందుకంటే ఈ సమస్య చిన్న సమస్య కాదు. ఇది ఇవాళతో అయిపోయింది కాదు. ఇంకా రాబోయే తరంలో రాబోయే కాలంలో కూడా ఇటువంటి దీంతో ఉన్న ఏమున్నా సరే ఆ పారిశ్రామిక నా వ్యాఖ్యలందరికీ కూడా మళ్ళీ ఇటువంటి సంఘటన జరిగితే దీనివల్ల మొత్తం నా పరిశ్రమకి నా వ్యవస్థకి నా సంస్థకే ముప్పు వస్తుందనే దీనికి భయపడే విధంగా ఉండేటట్లు. ఎందుకంటే ఒక ప్రాణం అంటే చిన్నది కాదు, తెలుసు మాకు. ఒక ప్రాణం పోస్తే తీసుకురానా, ఒక ఆశపోతే మళ్ళీ సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒక పదవి పోతే మళ్ళీ సంపాదించుకుంటే చంద్రబాబు నాయుడు వచ్చి అలాంటి ఆశ ఆడుతున్నాడు. ప్రాణానుకున్న మాకు విలువ తెలుసు. మనం చూసాం పుష్కరాల్లో ఏం జరిగిందో. అతను హడావుడి కోసం అతని తాలూకా డాంబికాల కోసం అతని తాలూకా పబ్లిసిటీ కోసం ఎంతమంది ప్రాణాలు తీశారు మనం చూసాం. అటువంటి డాంబికాలకి అటువంటి హడావుడికి జగన్మోహన్ రెడ్డి పోరు, అది అవసరం లేదు. అదే అటువంటి పరిస్థితి ఈ రకంగా మరి జరుగుతుంది. కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా సరే, ముఖ్యంగా ఈ సంఘటన పట్ల ఇదేదో ఒకరోజు రెండో హడావిడి చేసి ముగింపు కాదు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఇలాంటి ప్రాంతాల్లో ఇలాంటి ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అయినందుకు ఒక నమ్మకాన్ని కుదిర్చే ఏర్పాటు ఈ ప్రభుత్వం చేయడమే కృతజ్ఞతగా ఉంటుంది. ముమ్మదేడి పని ఈరోజు చేసి ఏదో అయిపోయిందని కాదుకుంటా పట్టుదలతో ఇటువంటి సంఘటనలు పురాణాలతో అవ్వకుండా అసలు ఈ సంఘటన ఏ రకంగా జరిగింది అనే దాంట్లో క్షుణ్ణంగా క్షేత్రస్థాయి నుంచి సూక్ష్మంగా ఆయన ఆలోచన చేసి దీని మూలాలను తీసి వరకు, దీంట్లో ఏదైతే తప్పిదాలు సరిచేసే వరకు, తప్పు చేసే వరకు శిక్షించబడే వరకు, నష్టపోయిన వారికి నష్టపరిహారం జరిగే వరకు స్వాస్థ్యంగా ఎప్పుడు కూడా నాకు ఇలాంటి సంఘటన జరిగింది, నేను నష్టపోయిన అనే భ్రమ ఎప్పుడు కూడా రాకుండా ఆ కుటుంబాలు చల్లగా సంతోషంగా ఉండాలనే అయ్యే వరకు అంత పట్టుదలతో ఉన్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. మనం చూసాం గుంటూరులో కలుసుతో తాగి తగిలి రమ్మని చనిపోయారు. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? చనిపోతే అసలు చూడటానికి వెళ్ళావా? నువ్వు ఆలోచించు. ఆ ఊరు వెళ్ళావా? ఇదే నన్ను ముఖ్యమంత్రి ఇవాళ నువ్వు నీతులు చెప్తావు. నీకు ఆలోచన ఉందా? ఆ కంటైన్మెంట్ అయిపోయి నీరు కలిసిపోయి కాలువలో నీరన్నీ కలిసిపోయి 29 మంది చనిపోయారు. గుంటూరు చనిపోతే వెళ్ళావా సార్? కలిసి గుంటూరు నువ్వు చూడడానికి వెళ్ళావా? ఏం జరిగిందా? కుటుంబాలు కలిసావా? ఇది వాస్తవం కాదా? రాష్ట్ర ప్రజలు మర్చిపోయారు అనుకున్నావా? అసలు నీకు మనసు అనేది ఉంటే కదా ఏం మాట్లాడతాడు? కాబట్టి మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే జరిగిన ఈ సంఘటన పట్ల ఆయన ఆవేదన, ఆయన బాధను ఆయన వచ్చి ప్రత్యక్షంగా వచ్చి వ్యక్తం చేయడమే కాకుండా దీని పూర్వపరాలని దీన్ని తీర్చే వరకు, దీనికి వచ్చి స్వాస్థ్యంగా పరిష్కారం అయ్యే వరకు ఈ కార్యక్రమం అయ్యే వరకు చాలా పట్టుదలతో ఉన్నాడు. తప్పకుండా ఈ ప్రాంత జరిగిన సంఘటనలో ఎవరైతే బాధ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏదైతే ఆ పరిశ్రమలో ఎక్కడ ఉండాలా లేదా ఏదైతే కమిటీ రిపోర్ట్ వచ్చిన తర్వాత దాని మీద నిర్ణయాలు తీసుకుంటారు. అంతవరకు కూడా 1 ఇంచు కూడా ముందుకు వెళ్ళే సమస్య లేదు.